వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ వైసీపీ రెండోసారి గెలుపుకు అవసరమైన కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన జగన్ వలసలపై ఫోకస్ పెట్టారు. టీడీపీ జనసేన పార్టీలకు పట్టున్న జిల్లాలే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దక్కటం ఖాయం. దీంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో మంత్రాంగం నడిపింది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడిని తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ ఇప్పుడు ముద్రగడ లక్ష్యంగా పాపులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ గతంలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ ముద్రగడ వైసీపీ నేతల మధ్య సీట్లపైన జరిగిన చర్చల్లో స్పష్టత రాకపోవడంతో చేరిక ఆగిపోయింది. ఆ తర్వాత జనసేన తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. స్వయంగా ముద్రగడ కిర్లింపుడిలోని ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఆహ్వానించేందుకు నిర్ణయించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తర్వాత ముద్రగడను కలుస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు. కానీ పవన్ చెప్పినట్లుగా తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ జనసేనలో చేరాలనే నిర్ణయం విరమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కు రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ ఇతరుల అనుమతితోనే తనను కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. పవన్ తీరుపైన ముద్రగడ అసంతృప్తికి గురయ్యారు. ఇక ముద్రగడ జనసేనలో చేరటంలో లేదని స్పష్టత రావడంతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఆయన కుమారుడితో చర్చలు జరిపారు. నేరుగా తన తండ్రితోనే చర్చించాలని సూచించారు. వరుసగా జరిగిన చర్చల ఫలితంగా ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించారని సమాచారం. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదన ఉన్నా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ పైన బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురం నుంచి వంగా గీత కొనసాగుతారనే పార్టీ నేతల సమాచారం. ముద్రగడ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. జనసేనలో సీట్లు రాని కాపు నేతలకు ఆకర్షించేందుకు వైసీపీ ఆ పార్టీ పైన ముద్రగడ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ముద్రగడ వైసీపీలో చేరితే గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తూర్పు గోదావరిలో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతోంది.